ఓ నిర్మలాకారి హే నిలంకారిణి ఓంకార సహకార ఇదే వందనం రావమ్మ గనువమ్మ ఈ భక్తులందరిది ఈ వందనం ఇదిగో మా వందనం ఈ వందనం ఇదిగో మా వందనం తెలిసి తెలియక మేము చేసిన తప్పులని మన్నించరావమ్మ ఇదే వందనం హారతుల స్తోత్రాల భజన కీర్తనలతో అలసితివా అందుకో ఈ వందనం. నమస్తే, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేను మీ గంగా, నా స్వరం గంగతో. ఇక నా స్వరం గంగతో అయితే మేము అనంతపురం జిల్లాలో ఉన్నామన్నమాట. ఇక్కడ ఒక ఊర్లో ప్రతి ఒక్క కళ ఉంటుంది. అట్లనే మనకు తెలియని కళ ఉరుములోళ్ళు కూడా ఉన్నారన్నమాట. సో మన తెలంగాణలో ఒగ్గోళ్ళు ఎట్లనో ఇక్కడ ఉరుమోళ్ళు అట్లా అన్నమాట. సో వాళ్ళు ఏం చేస్తారు, అమ్మవారికి ఎట్లాంటి పాటలు పాడతారు, అసలు ఏ వృత్తిపరంగా వచ్చిందా కళాపరంగా వచ్చిందా ఒకసారి తెలుసుకుందాము. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే. ఏం పేరండి మీ పేరు? మేడం నా పేరు సోమశేఖర్ మేడం. సోమశేఖర్. తన పేరు రామంజనేయులు. ఇది ఎప్పటి నుంచి అసలు స్టార్ట్ చేసిండ్రు ఈ వృత్తి? మీ అంటే కుటుంబ సామేతంగా వస్తుందా, ఎట్లా వస్తుంది? మేడం ఇది మాకైతే పిల్లప్పటి నుంచి మేము చేస్తున్నాము. అంటే మాకు తెలియనప్పటి నుంచి కూడా ఈ వృత్తి మాకు సాంప్రదాయంగా ఉంది. మా పెద్దలు కూడా, మా నాయనలు అయితేనేమి, మా తాతలు అయితేనేమి, ముత్తాతలు అయితేనేమి, ఇది సాంప్రదాయంగా మాకు ఈ కళ అనేది వస్తుంది మేడం. మాకేమి ఎవరు నేర్పించేది ఏం లేదు. ఎవరు నేర్పించేది ఏం లేదు. అవును మేడం. ఇది దీన్ని ఏమంటారు? ఉరుము అంటారు. ఉరుము. అయితే మనము ఇక్కడ ఉరుము అంటారు. సో సాంప్రదాయంగా వస్తుంది. గుడికి వెళ్తూ ఉంటారు, గుడిలో దండలు, సో అట్లనే మొక్కుతూ ఉంటారు. అది ఎందుకు చేస్తారు అట్లా? మేడం మేమైతే ఈ ఉరుములు చాలా భక్తితో ఉంటాము. ఇప్పుడు ఏమైనా దేవాలయ దగ్గర పూజలు ఉన్నా కూడా ఇప్పుడే చూసినారు కదా మేడం, ఈ ఉరుములు అనేది మేము వచ్చేటప్పుడే మేము చాలా భక్తిగా ఉంటాము, భక్తితో వస్తాము, ఉరుములు వాయిస్తాం మేడం. ఉరుములు వాయిస్తేనే పూజారులు అయితేనేమి, భక్తులు అయితేనేమి వాళ్ళు వచ్చేసి మాకు పూలు, పసుపు, కుంకుమ, ఉదిగడ్లు ఇచ్చి ఉరుములు మొక్కుంటారు మేడం. అక్కడ అమ్మవారు కూడా మేము పాటలు పాడి మేలు కొలుపుతాము. అట్లుగా మేము భక్తులకి దేవునికి మధ్యలో వారిదిగా మేము కొన్ని చెప్తూ ఉంటాం మేడం. అట్లుగా మేము జీవనం కొనసాగిస్తుంటాం మేడం. ఇది ఈ ఉరుములలో జీవన విధానం మేడం. అంటే మీ ఫ్యామిలీ మాత్రమే చేయాలా, ఎవరైనా ఇది ఉరుములోళ్ళు అంటారా? ఇది ఎవరంటే చేసేది లేదు మేడం. ఇది ఓన్లీ ఉరుములలో అనేది ఉంటుంది. ఈ ఉరుములలో చేయాలా. ఈ ప్రాంతం అనంతపురం జిల్లాలోనే ఈ కళ ఇంకా ఉంది. మిగతా ఎక్కడ కళ అనేది కనపడలేదు. ఈ అనంతపురం జిల్లా కూడా ఇప్పుడు సత్యసాయి జిల్లా అయితేనేమి, అనంతపూరు ఉమ్మడి జిల్లాలు మేడం. అట్లాగా మన ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కడ ఈ ఉరుములు అంటే తెలియదు మేడం. ఈ మన అనంతపురం జిల్లాలో కూడా కొన్ని ప్రాంతాల్లో లేదు మేడం ఈ ఉరుముల కళ. ఉరుములు అంటే కూడా తెలియదు. అట్లాగా ఈ పుట్టపర్తి అయితేనేమి, కొన్ని మడకశీర, హిందూపూర్ నియోజకవర్గము, రాయదుర్గము, కళ్యాణదుర్గము, ఇట్లా రాప్తాడు, ఇట్లా ఇవన్నీ ఈ ప్రాంతాల్లో ఉన్నాం మేడం. ఇది సింగనమల అయితేనేమి ఇట్లా ప్రాంతాల్లో ఉన్నాం మేడం. ఇది మీరేమైనా నేర్చుకుంటారా, లేకపోతే ఏం నేర్చుకోవాల్సిన అవసరం ఏముండదు? మాకైతే సాంప్రదాయం కాబట్టి మాకు ఎవరు నేర్పించాల్సిన అవసరం లేదు, అదే ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది మేడం. సరే, అయితే మాకు ఒక్కసారి అమ్మవారి పాట ఏదైనా పాడి చూపిస్తారా? పాడతాం మేడం. ఓకే, పాడండి. అయితే ఈ ప్రాంతంలో వచ్చేసి మేడం మేము ఎక్కువగా అక్కమ్మగారులని కొలుస్తుంటాము. ఈ అక్కమ్మగారుల పద్యం అనేది మేము ఎక్కువగా పాడుతుంటాము కాబట్టి 2 పద్యాలు అనేది పాడతాం మేడం. అమ్మ దండమిదిగో 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 మాయవగారు దండమిదిగో దేవతోలు దండమిదిగో అమ్మా దండమిదిగో వక్కయామికి దండమిదిగో మాయవగారు దండమిదిగో కన్యలో ఇప్పుడు దండమిదిగో అమ్మా నాగు లోకము
మీరు పుడితిరే తల్లి నాగా వీరా కన్యలే మీరు దండమిదిగో అమ్మగారు దండమిదిగో దేవు లోకము మీరు ఏలితేరమ్మ దేవేంద్రుని బిడ్డలు మీరు దండమిదిగో అమ్మగారు దండమిదిగో పెద్ద కయ్యా నీవు బయలాడి నడిపాకయ్యా నగులమ్మ దండమిదిగో అమ్మగారికి దండమిదిగో కోలమ్మ జక్కోలమ్మ జమటా ముత్యపు నల్లలు మీరు దండమిదిగో అమ్మగారు దండమిదిగో కంకణాలవో కావేల్యమ్మ 7 మంది మాయమగారికి దండమిదిగో అక్కయానికి దండమిదిగో అక్కమ్మ గారు పద్యం ఇట్లా చెప్తాం మేడం. మళ్ళీ వచ్చేసి పోతలప్ప పద్యం కూడా మేము చెప్తాం. రాజులు నరసింహస్వామి వెంకటేశ్వర స్వామి ఇట్లా అన్ని దేవతల పద్యాలు కూడా మేము అమ్మవారు పెద్దమ్మ గంగమ్మ శక్తి దేవతలందరినీ మేము ప్రార్థన చేస్తాం. ఇట్లుగా మేము జీవనం కొనసాగిస్తాం మేడం. దేవతల్ని ప్రార్థన చేస్తాం, జీవనం కొనసాగిస్తాం. అక్కడ వచ్చిన భక్తాదులు అయితేనేమి పూజారులు అయితేనేమి వాళ్ళకి ఉన్ని లేకుండా మాకు ఇస్తుంటారు. దాంట్లో మా జీవనం కొనసాగిస్తూ ఈ ఊరులోగా అనంతపురం జిల్లాలో మా కళ కూడా కనుమరుగయ్యే పరిస్థితి ఉంది. మీలాంటి వాళ్ళ మీడియా ద్వారా మాకు ఇంకా మంచి గుర్తింపు రావాలని ఈ కళని ఇంకా కాపాడతారని మేము కూడా ఈ కళని గుర్తించి మీలాంటి వాళ్ళు పబ్లిసిటీ చేసి అనంతపురం జిల్లాలో ఉరుములలో ఉండారు అని మీరు ఇంకా ముందుకు తీసుకుపోతారని మేము మీకు తెలియజేస్తున్నాం మేడం. మీ ఛానల్ తరఫున బాగుందండి. అసలు అంటే మీకు ఇప్పుడు దీనికి ఏం ఆదాయం? ఇప్పుడు ఒక టెంపుల్ ఓపెన్, ఇప్పుడు టెంపుల్ దగ్గరికి వెళ్ళి రమ్మంటారు, అక్కడ వెళ్తే మీకు ఇంత అని ఏమి ఇవ్వరు, అంటే మీకు ఎవరన్నా తోచినంత ఇంత ఇస్తూ ఉంటారు గుడికి వచ్చే వాళ్ళు. అవును మేడం, అంతే. అంటే టెంపుల్ వాళ్ళకి సంబంధించి గుడి వాళ్ళు ఇస్తారు మేడం కొంతవరకు, కానీ అక్కడ వచ్చిన భక్తులు కూడా ఇస్తారు, కాపులు వాళ్ళు ఇస్తారు మేడం. వాళ్ళకి లేకున్నా మాకైతే ఇస్తారు, మమ్మల్ని అయితే వాళ్ళు కాపాడుతున్నారు ఇంతవరకు. వాళ్ళకున్ని లేకున్ని కానీ మాకైతే ఇచ్చి ఇంతవరకు మమ్మల్ని కాపాడుతున్నారు. ఇది కాకుండా మీరు ఏం చేస్తారు? జీవన విధానం మొత్తం ఇదే? మా జీవన విధానం అంతా ఇదే, కానీ ఇప్పుడు ఏదో ఇంకా బయట వేరే ఇప్పుడు ఎక్కువ లేదు మేడం. కొన్ని టయాల్లో అయితే ఉంటాయి ఈ ప్రోగ్రాంలు, మళ్ళీ టైంలో ఉండవు కాబట్టి ఉపాధి హామీ పనికి అట్లా పోతాం మేడం. అట్లా పోతారు. అయితే ఇది ఒక్కసారి ఎత్తుకుంటారు మీరు, అప్పుడు అసలు కింద దించొద్దు, చెప్పులు వేసుకోవద్దు, అది ఎంత బరువున్నా అంతే ఉంచాలంటారు కదా? అవును మేడం, ఇదైతే వాస్తవం. మేము ఎంత ఇబ్బంది ఉన్నా కూడా మబ్బులో కూడా ఇట్లా దేవుళ్ళు ఎత్తుకొని పోతాం మేడం. జల్ది పూజలకి ఇట్లా గంగ పూజలు దేవుళ్ళు అంటే ఇవి కాదు మేడం, అమ్మవారు జాతరలకి మెరివెళ్ళి ఊరేగింపులు జరిగినప్పుడు ఇట్లా మబ్బులో కూడా మేము పోతాం మేడం. మబ్బులో కూడా ఇట్లా ముళ్ళు మాకైతే కనపడవు మేడం. వెళ్ళి ముళ్ళైన పాములు కనపడవు మేడం మాకైతే, ఏమనే కూడా, ఎందుకంటే అమ్మవారి కటాక్షం ఉంటదని. అవును మేడం, అంతే కదా. నిజంగా. నెక్స్ట్ దేని గురించి పాట పాడతారు మేడం? నెక్స్ట్ అంటే పాటల కన్నా ఇప్పుడు ఎక్కువగా మేము పద్యాలు చెప్తాం. పద్యాలు చెప్పండి. మళ్ళీ వచ్చేసి కథ రూపంలో మాటలు చెప్తాం మేడం. అట్లుగా మేము చెప్తాం. చెప్పండి. పూజే గణవో మానంది శివుడ, పూజే గణవో గజ శివుడ, పూజే గణవో సరే పూజే గణవో సాంబ శివుడ,
పూజే గుణవో గజశివోడ పూజే గుణవో మానంది ఈశ్వర పూజే గుణవో సమయ సందాకాడ ఇడిగి ఉండాయి సన్న మల్లెలు పూలేమో పూజలకు తెచ్చినాము పూజీ గుణము సమయ ఇప్పుడిప్పుడే రాయిడిగేనాయి ఇంపైనానే ఇరుజాజులు గలవు పూజీ గుణము మానంది ఈశ్వర పూజీ గుణము స్వామి సందకాడు విడిగిన సన్నమల్లి పూలు ఇప్పుడిప్పుడు విడిగిన ఇంపైన విరిజాజులు సొంపైన సన్నమల్లిలు కొమ్ము నిమ్మ పండులు 1,000,000 గజ నిమ్మలు నీ పూజలు చేసేటి వేళాయా నీ ప్రార్థన చేసేది మాది భారమయ్యా మమ్మల్ని రచించేది నీది భారమని దండ పెడతాము అట్లా దండ పెట్టి అయితే పోతలప్పు కథ కూడా చెప్తాము అక్కలకు తమ్ముడు ఆచారవంతుడు గంగలకు తమ్ముడు గావు పోతున్న ఈశుని పుత్రుడు ఈ లోకానికి రక్షకుడు పార్వతి పుత్రుడు పల్లజడల పోతలన్న అయితే పనుకు బంధం బండారు వెదురమ్మకు వేదం బండారు భూమికి సరిదోడమైన వీరదాలు భుజాన్ని వేసుకొని ఆ శివుడి వేలిని కోట శివనందనాల కోట గస్తీ ఉన్నాడు ఆది కాలంలో మానంది వైద్యేను కదా సాంబశివుడు శివుడు మెచ్చి కట్టించినాడు శివనందనాల కోట శివుడు మెచ్చి కట్టించినాడు శివనందనాల కోటకి 7 మంది అక్కయ్య గారు 7 మంది అమ్మగారు తమ్ముడు పోతలను కావిలి పెడితే తమ్ముడు పోతలన్న వైద్యేను కదా పనకు బంధం బండారు వెదురమ్మకు వేదం బండారు భూమికి సరిదోడమైన వీరదాల భుజాన్ని వేసుకొని కుడికాల వెండికి కిరీటి ఎడమకాల బంగారుకి కిరీటి కదా తమ్ముడు పోతనన్న వైద్యేను కదా చంద్రకాయ రుమాలు ధరించి ఉల్లిపువ్వు సల్లడం ధరించి అయితే బొడ్డున 7 ముళ్ళు ఉక్కు గంటలు ధరించుకొని వైతేను గల్లగల్లను రోదుకుంటా అయితే తమ్ముడు పోతరన్న శివనందనాల కోట కావిలు నడప ఆది కాలములో బంగారు లింగమయ్య కోటే భద్రమురా కోటే భద్రము కోటే భద్రమురా తమ్ముడా ప్యాటే భద్రము లింగమయ్య కోటే భద్రము అప్పుడు తమ్ముడు పోతున్న బంగారు లింగమైన 7 మంది అమ్మగారు కోట భద్రమప్ప మేము చిన్నేరు పెద్దనేరు పిన్నానది ఒడ్లో జలస్థానం పోతామప్ప తమ్ముడా కోట కావిలుండని 7 మంది అక్కమ్మ గారు తమ్ముడు పోతలోనని కావిలి పెట్టి 7 మంది అమ్మగారు అయితే ప్రయాణాలు కట్టేటి వేళ అని ఈ పద్యం కూడా చెప్తాం మేడం. ఇది ఒక రాత్రి అంతా ఉంటుంది. ఇట్లా మేము చెప్పిన పద్యం అంతా కూడా అంత ఆషామాషిగా ఉండదు, మీకు సింపుల్గా 2 నిమిషాలు బాగుంది. నిజంగా చూసిండ్రు కదా ఉరుముల సోమశేఖర్ గారు, అసలు మీరు పాట పాడినా పద్యం పాడినా మీరు నిలబడితేనే మాకేదో అమ్మవారు వచ్చింది అనిపిస్తుంది. ఎందుకంటే మీరే చెప్పారు భక్తునికి దేవునికి మధ్యలో మీరు ఉంటారు కాబట్టి నిజంగా మిమ్మల్ని చూడడం కూడా నాకు సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడి నుంచో వచ్చినామో మీ ఉరుముల సోమశేఖర్ గారి దర్శనం అయితే జరిగింది. అట్లనే ఇంత బరువుని ఎక్కడైనా ముళ్ళల్లో కూడా నడుస్తారంట, అది చాలా గ్రేట్. ప్లస్ ఈ కళ అనేది మొత్తం అసలు ఎక్కడ కనిపించట్లేదు, ఓన్లీ అనంతపురం డిస్టిక్లోనే ఉంది. అది కూడా అక్కడక్కడ, మొత్తం ఆంధ్రప్రదేశ్లో కూడా కాదు. అట్లాంటిది మన తెలంగాణలో కూడా తెలియదు. ఒకవేళ ఉరుముల సోమశేఖర్ గారిని మీరు రప్పించుకొని ఈ పద్యాలు పాడిపించుకొని అమ్మవారిని మేల్కొల్పాలనుకుంటే మన దగ్గర ఏ ప్రతిష్టాపన జరిగినా గుడి కట్టించినా ఏది చేసినా వాళ్ళు ఖచ్చితంగా ఎంత దూరమైనా రాగలుగుతారు. మీరు ఖచ్చితంగా వాళ్ళకు తగినంది ఛార్జీలు అవన్నీ ఇస్తే ఖచ్చితంగా ఎంత దూరమైనా వస్తారు. వాళ్ళ ఆ కళ అంతరించి పోకుండా మనం కాపాడుకుందాము. కింద కాంటాక్ట్ నెంబర్ ఉంది కదా, దాన్ని అప్రోచ్ అవ్వండి. ఉరుముల సోమశేఖర్ గారితో ఈ ఉరుముల కథలు ఎంత మంచిగా ఉన్నాయంటే చాలా మంచిగా అనిపిస్తుంది. నిజంగా అమ్మవారు వస్తుందేమో వాళ్ళు కొడితే వాళ్ళ పాట పాడితే అట్లా అనిపిస్తుంది. సో చూసిండ్రు కదా. సో మర్చిపోకండి, మనం ఈ ఉరుముల కథ, మనకు ఒగ్గు కథ, బుర్ర కథ, ఇట్లాంటి ఎన్ని కథలు ఉన్నాయో అట్లాంటిది సేమ్ ఉరుములోళ్ళు అన్నమాట. వీళ్ళని కూడా మనం అంతరించుకోకుండా కాపాడుకుందాము. నెక్స్ట్ ఇంటర్వ్యూలో మళ్ళీ కలుస్తా. నమస్తే. ఈ ఉరుముల కళ అనేది చాలా ప్రాచీనమైన కళ. ఈ కళ మీద ఆధారపడి దాదాపు అనంతపురం జిల్లాలో 1800-2000 కుటుంబాల దాకా ఈ ఉరుముల కళ మీద ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు. ఈ సంఖ్య కూడా మేము ఎందుకు చెబుతున్నామంటే వీళ్ళందరినీ కూడా మేము సర్వే చేసినాము.
ప్రతి కుటుంబము మా బంధువులే. ఇది ఓన్లీ ఎస్సీ మాల కమ్యూనిటీకి చెందిన వాళ్ళు మాత్రమే ఈ ఉరుముల కళ మీద ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు. ఈ జిల్లాల్లోనే ఈ ఉరుముల కళ ఉంది, మిగతా జిల్లాల్లో లేదు. ఈ ఆంధ్రప్రదేశ్లో ఇది మాకు సంబంధించి. మాకు కూడా మీరు ఏమైనా కూడా మన ఛానల్ ద్వారా మమ్మల్ని పబ్లిసిటీ చేసి మా కళని ఇంకా ముందు కొనసాగిస్తారని మన నక్షత్ర మీడియా వారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇట్లు అనంతపూర్ జిల్లా ఉరుముల కళాకారులు.